కడప నుంచి వచ్చి బెదిరించారు, వాటి వల్ల నా జీవితం నాశనమైంది అంటూ నటి పూనం కౌర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. తాజాగా ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను అయితే బయటపెట్టారు. సో ఈ మీడియాలో రాసే రాతల వల్ల, అలాగే పోసాని కృష్ణమురళి గారు పెట్టిన ప్రెస్ మీట్ వల్ల ఆవిడ తల్లి ఆరోగ్యం కూడా క్షీణించింది. అలాగే ఆవిడ ఎంతో ఇష్టమైన స్నేహితుడు పెళ్లి చేసుకోవడానికి వచ్చి దగ్గరలో ఉందనగా ఆ ప్రెస్ మీట్ తర్వాత పెళ్లి కూడా మానుకుని వెళ్ళిపోయాడు, దాంతో నా జీవితం చీకటి పాలైపోయింది అని చెప్పి కూడా ఆవిడ చెప్పారనమాట. సో పోసాని కృష్ణమురళి గారు ఏమేమి మాట్లాడారనేది అందరూ చూశారనమాట. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందులో ఈవిడ ప్రస్తావన కూడా ఉంటుంది. సో మరి ఈవిడ ఇన్ని విధాలుగా సఫర్ అయింది. అలాగే ఈవిడ వేరే ఊరు వెళ్ళినా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ ఈమె తల్లిని కూడా ఎన్నో మాటలు అన్నారని చెప్పి, సో వీళ్ళకి ఎలా మాట్లాడాలో, ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదని చెప్పారనమాట. సో ఆ మాటలు భరించలేక ఆమె తల్లి కూడా చాలా ఆరోగ్యం చెడిపోయి క్షీణించి ఇబ్బంది పాలైందని చెప్పి చాలా బాధపడ్డారనమాట. అలాగే కడప ఆ సైడ్ నుంచి కొంతమంది వచ్చారు. సో మీరు ఒక స్టార్ హీరోని ఇలా ఈ విధంగా మాట్లాడాలి అంటూ పార్టీలో ఆఫర్ ఇస్తామంటూ కొంతమంది అయితే వచ్చారనమాట. సో అలా చేయకపోతే కనుక మీ న్యూడ్ వీడియోస్ బయటపెడతామని చెప్పి ఆ రకంగా బ్లాక్మెయిల్ చేసి నన్ను ఎంతో ఇబ్బందికి గురి చేశారు. సో నా జీవితాన్ని అన్ని విధాలుగా అన్ని కార్నర్స్లో అసలు నాకు అవకాశాలు లేకుండా చేశారు, నేను ఇప్పుడు ఎందుకు యూజ్ లేకుండా అయిపోయింది నా జీవితం అని చెప్పి ఆవిడైతే ఎన్నో విషయాలను అయితే బయటపెట్టారనమాట. సో మరి ఆవిడ పరిస్థితి చూసి, ఆవిడ చెప్పిన మాటలు చూసి అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా బాధపడుతూ ఆవిడకైతే సపోర్ట్ చేస్తున్నారనమాట. సో మరి ఆవిడ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను కూడా ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు. సోషల్ మీడియాలో పూనం కౌర్ గారిని అందరూ ఫాలో అవుతుంటారు, ఎప్పుడు ఏదో ఒక ఇది పెట్టి ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూ ఉంటారు అనమాట. మరి ఆవిడ ఇంత బాధాకరమైన విషయాలు చెప్పడంతో ఈవిడ వెనకమాల ఇంత బాధ దాగి ఉందా అని చెప్పి అందరూ కూడా బాధపడుతూ అందరైతే సపోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట. మరి ఆవిడ వీడియోలు అందరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ఆవిడ మాట్లాడిన మాటలని పలానా వాళ్ళకంటూ రిలేట్ చేసి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఆవిడ చెప్పింది ఎవరి గురించి, కడప నుంచి వచ్చి ఆవిడ బెదిరించింది ఎవరు, మరి ఈ విషయాల గురించి స్పష్టత ఆవిడే ఇవ్వాలి. సో ఇంకా అందరూ కూడా వైసీపీ పార్టీ వాళ్ళే చేశారని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఆవిడ ఆ క్లారిటీ ఇచ్చి ఎవరెవరైతే ఆ పర్సన్స్ పేరు చెప్తే దాని గురించి ఎవరన్నా కొంతమంది లీగల్ టీమ్స్ యాక్షన్ తీసుకుంటారని అయితే ఆశిస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే ఆవిడ ఎలాంటి విషయాలు బయటపెడుతుంది ఏంటి అని.